హాఫ్ కేజీ బాస్మతి రైస్ ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఆనియన్ ఫ్రై చేసాము. హాఫ్ కేజీ మటన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, సాల్ట్, 2 మీడియం సైజ్ టమాటా, పట్టా, లవంగ, ఇలాచీ, సాజీరా, బిర్యానీ ఆకు, కుంకుమ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. అన్ని మసాలాలు రైస్లో వేసి కొంచెం సాల్ట్, పావు టీ స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ముద్దలాగా అయినాక హాఫ్ కేజీ మటన్లో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, హాఫ్ స్పూన్ పసుపు, కారం, చేసుకున్న ముద్ద, గరం మసాలా అన్నీ వేసి ఆయిల్, 2 స్పూన్లు పెరుగు చక్కగా వేసి కలిపేసుకోవాలండి. మంచిగా మటన్కి బాగా పట్టించాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి బంద్ చేయాలండి. 4 విజిల్స్ వచ్చేసినాయి. ఈ లోపల నిమ్మరసము, కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసేసి ఈ లోపల రైస్ 75% మరిగించుకోవాలండి. ప్యాన్ పెట్టేసేసి ఆయిల్, మనం ఉడకబెట్టుకున్న మటన్ వేసి బాగా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి. మనం ఉడకబెట్టుకున్న మటన్ బాగా మగ్గుతుంటుంది. ఈ లోపల రైస్ కూడా అవుతుంటుంది. ఒకసారి చూసుకొని ఈ లోపల కొంచెం చిటికెడు కసూరి మేతి పౌడర్ చేసేసి ఈ లోపల అయిపోయిందండి, రెడీ అయింది మనది. సో మనం ఒక లేయర్ బాస్మతి రైస్ చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని, నేను హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అండి. దాని మీద నిమ్మరసము, మనం మొన్న వడగట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, మసాలా వాటర్, ఆ వాటర్ 1 కప్ ఫుల్ వేసుకొని, కుంకుమ పువ్వు వేసుకొని, పైన చక్కగా నెయ్యి 4-5 స్పూన్లు నెయ్యి వేసేసుకొని, లాస్ట్లో కొత్తిమీర చక్కగా పైన గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా దానికి బరువు ఏదైనా గిన్నె పెట్టేసుకుంటే రెడీ అండి మన అరిటాకులు మటన్ రోస్ట్ బిర్యానీ. నిజంగా అండి చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. నేను కరెక్ట్ సరిపడా చేశానండి. కరెక్ట్ మాకు సరిపోయింది. నెక్స్ట్ మిగిలిన కూడా మిగలలేదు. చాలా పిల్లలు చాలా సాటిస్ఫైయింగ్గా